హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, మన అడ్వకేట్ భరత్ రెడ్డి గారు ఉన్నారు. కొన్ని న్యాయపరమైన చట్టపరమైన సందేహాలు సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. హలో అండి, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి, హౌ యూ? గుడ్ అండి. చాలా వరకు కొంతమందికి ఆస్తిలో అర్థం అవ్వని విషయాలు కొన్ని ఉంటుంటాయి. అంటే ఒక తండ్రికి కొడుకు లేకుంటే ఆస్తిలో తనకు హక్కు ఉంటుందా కూతురికి? See, there are two things అండి. మన హిందూ, if preliminarily they are of Hindus, if they are Hindu community, then what will happen is Hindu Succession Act will apply. So first, తండ్రికి గనక ఉంటే, జస్ట్ టేకింగ్ తండ్రి యాజ్ అ స్టార్టింగ్ పాయింట్, మొదట ఏం చూడాలి అంటే అది స్వార్జితమా లేదా పూర్వీకుల ఆస్త. స్వార్జితము అయితే కనుక తండ్రి బతుకున్న కాలం ఆయన ఎవరికైనా ఇచ్చుకోవచ్చు, అది ఆయన ఇష్టం. ఒకవేళ పూర్వీకుల ఆస్తి ఉంటే ఆఫ్టర్ 2005 సెంట్రల్ యాక్ట్ వచ్చిన తర్వాత అమ్మాయిలకి అబ్బాయిలకి తేడా ఏం లేదు, ఎవరికైనా ఈక్వల్ షేర్ ఉంటుంది. అండ్ ఇంకో విషయం సార్, చాలా వరకు ఇళ్ళలో కొంతమందికి పిల్లలు ఉండరు. అంటే ఇద్దరు ముగ్గురు అన్నదమ్ములు ఉన్నప్పుడు పెద్ద ఆయనకి పిల్లలు లేకపోవడం వల్ల ఆ పెద్దనాన్న ఏదైతే ఆస్తి ఉన్నదో ఈ బాబాయ్ వాళ్ళ పిల్లలకి, అంటే తమ్ముడి పిల్లలకి ఆస్తి దక్కుతుందా సార్? ఒకవేళ అంటే అగైన్ విల్ ఫాల్ బ్యాక్ ఆన్ ద సేమ్ కేటగిరీ. ఏమవుతుందంటే ఒక ఆస్తి ఒక యూనిట్గా తీసుకుంటే ఆయన మీద డిపెండెంట్స్ ఎంతమంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మేల్, హిందూ మేల్ కనుక స్వార్జితం కాని ఆస్తి, స్వార్జితం అయితేనే అగైన్ ఇట్ విల్ ఫాల్ బ్యాక్ ఇందాక చెప్పినట్టుగా ఆయన ఇష్టం. స్వార్జితం కాకుండా పూర్వీకుల నుంచి వస్తే ఆయన ఒక యూనిట్గా తీసుకుంటే ఫస్ట్ వైఫ్, దెన్ చిల్డ్రన్, ఎంతమంది ఉంటే అన్ని షేర్స్. ఒకవేళ వైఫ్ కనుక లేదనుకోండి, సేమ్ బేసిక్ డివిజన్ 1/6, 1/5, ఎంత 5 కనుక భాగస్తులు ఉంటే 1/5 అవుతుంది. పెదనాన్నకు గనక భార్య ఉందనుకోండి, పెదనాన్నగారికి పిల్లలు ఉన్నారనుకోండి, మొదటి భాగం వాళ్ళకి వెళ్తుంది. వాళ్ళు లేని పక్షంలో అగైన్ ఇట్ విల్ ఫాల్ బ్యాక్ ఆన్ టు ద బ్రదర్స్, వెనకకు మళ్ళీ బ్రదర్స్కి వస్తుంది. అప్పుడు భాగాలు మళ్ళీ సేమ్ యూనిట్గా, సింగిల్ యూనిట్గా తీసుకొని మళ్ళీ పంపకాలకు పోతాం. ఓకే. తండ్రి ఆస్తి కొడుకులకు తెలియకుండా గిఫ్ట్ డీడ్ కానివ్వండి వేరే మీద రిజిస్టర్ చేసినప్పుడు కొడుకులు పోరాడడానికి హక్కు ఉంటుందా సార్? అంటే రెండండి, మళ్ళీ అగైన్ ఫాలింగ్ బ్యాక్. మొదట అది స్వార్జితమా పూర్వీకుల ఆస్తి. ఇఫ్ పూర్వీకుల ఆస్తి కనుక అవుతే వీళ్ళు పుట్టినప్పుడే కోపార్సనరీ రైట్ అంటారు, అంటే వాళ్ళకి అపాన్ బర్తే రైట్ వస్తుంది. సో వీళ్ళని కూడా పర్మిషన్ తీసుకొని అమ్మాల్సి వస్తుంది, అట్లీస్ట్ కన్సెంట్ తెలియజేయాలి. మైనర్ కనుక ఉండి మైనర్ ఉన్నప్పుడు వీళ్ళ ఖర్చుల నిమిత్తం కనుక అమ్ముంటే ఆయన మేజర్ అయిన తర్వాత 3 సంవత్సరాల లోపు దాన్ని ఛాలెంజ్ చేసుకోవాలి, గిఫ్ట్ డీడ్ కానీ సేల్ డీడ్ కానీ. మొదట మైనర్ ఉన్నప్పుడు ఫర్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ ఫాదర్ అమ్మొచ్చు, అలాంటప్పుడు కోర్టు పర్మిషన్ తీసుకొని మైనర్స్ కూడా దీంట్లో హక్కు ఉందని అది కూడా అమ్మొచ్చు. ఓకే. సో ఒకవేళ ఛాలెంజ్ కనుక చేయాలనుకుంటే వీళ్ళు మెజారిటీ అటైన్ అయిన 3 years లోపు ఛాలెంజ్ చేసుకోవాలి. ఓన్లీ 3 years వరకే కౌంట్ అవుతుంది. తర్వాత ఆఫ్టర్ అంటే డేట్ ఆఫ్ నాలెడ్జ్ అంటారండి, బట్ జనరల్గా 3 years లోపు ఛాలెంజ్ చేసుకుంటే బెటర్ ఎప్పుడైనా. బెటర్, ఎందుకంటే రిజిస్టర్డ్ డాక్యుమెంట్ దేనికైనా లిమిటేషన్ యాక్ట్ అనేది వర్తిస్తుంది. ఓకే. సో 3 years లోపు రిజిస్టర్డ్ డాక్యుమెంట్ని ఛాలెంజ్ చేసుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా మరి ఇన్ని క్వశ్చన్స్తో మళ్ళీ మేము ముందుకు వద్దాం, మళ్ళీ వీడియోస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా ఫ్రెండ్స్, మా వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. అక్కడ గంట సిమ్లో టంగున కొట్టాను. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.